మైకిల్ చాంగ్ అనే ఒక వ్యక్తి అనమాట. మైకిల్ చాంగ్ అనే వ్యక్తి. అయితే ఈ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి టెన్నిస్లో ది గ్రేటెస్ట్ ప్లేయర్ అనమాట. టెన్నిస్లో గ్రేటెస్ట్, ఆయన 17 సంవత్సరాల్లోనే ఒక పెద్ద ట్రాఫీని కూడా అతను సంపాదించిన వ్యక్తి అనమాట. అయితే ఈ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి, చాంగ్ అంటే చైనా భాషకి చెందిన ఒక నేమ్ అనమాట. చైనా దేశానికి చెందిన ఒక అమెరికన్ వ్యక్తి అనమాట ఇతను. అయితే ఈ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి టెన్నిస్లో ఒక ట్రాఫీని సంపాదించడం అనేది ఒక చాలా పెద్ద ట్రాఫీ అన్నది. అయితే అది సంపాదించడం జరిగిందన్నమాట. 17 సంవత్సరాలకే చిన్నతనంలోనే అతను గొప్ప ట్రాఫీని సంపాదించాడు అనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అతను ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఎంత పెద్ద ట్రాఫీని సంపాదించుకున్నారు, దానికి కారణం ఏంటని అడిగితే అతను చెప్పిన మొట్టమొదటి మాట, నా ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు దానికి కారణం అని చెప్పాడు అనమాట. గట్టిగా చెప్పట్లు కొద్దిగా దేవుని మహిమ పడదాం. మొట్టమొదటిగా నా ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు దానికి కారణం. రెండో కారణం ఏంటంటే నా తల్లి నా కోసం చేసిన ప్రార్థన. ఈరోజు తల్లులకు నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. మీ భర్తలు కానివ్వండి, వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు అమెరికాలోని, బెంగళూరులోని, ఎక్కడున్నా సరే, మీరు ఇక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరుగుద్ది అనమాట. ఆ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను ప్రత్యర్థితో ఎప్పుడైతే పోరాడుతున్నానో, మా తల్లి మా ఇంట్లో గదిలో మా దేవుడితో పోరాడుతుంది, ప్రవ్వా నా కొడుకుని గెలిపించని దేవునితో పోరాడుతుంది అనమాట. పిల్లలకి నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడైనా మీ పిల్లలు ఎగ్జామ్స్కి కానీ ఇంటర్వ్యూస్కి కానీ వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు ఉపవాసం ఉండి దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే నేనే సాక్ష్యం. ఇంటర్మీడియట్లో నేను చదువుతున్న ఎగ్జామ్స్ రాసినప్పుడు మా తల్లి నేను వచ్చేంత వరకు ఉపవాసం ప్రార్థన చేసిందండి. ఈరోజు నన్ను ఒక మంచి మార్క్స్తో, మంచి ర్యాంక్తో నన్ను దేవుడు నిలబెట్టాడు అనమాట.